రాజకీయాల్లోకి మరో వారసుడు వస్తున్నాడు. తనయుడితో రాజకీయ తరంగేట్రం చేయించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారా ముఖ్యమంత్రి? ఇంతకీ ఎవరైనా ఏమా కదా? రాజకీయ ఉద్దండులు, ప్రముఖుల వారసులు రాజకీయాల్లోకి రావడం కామన్. ఇప్పుడు అలాంటి వారసుడే మరొకరు రాజకీయ తెరంగేట్రం చేస్తున్నారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. తనయుడు నిశాంత్ కుమార్ ఈ రోజు రేపు జేడీయూలో జాయిన్ కానున్నారు. నిశాంత్కు పెద్ద బాధ్యతలే అప్పగిస్తారని తెలుస్తోంది. నిశాంత్ను రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. లేదంటే రాష్ట్ర మంత్రివర్గంలోకి కూడా తీసుకువచ్చనే చర్చ జరుగుతోంది. నిశాంత్కు అప్పగించే పెద్ద బాధ్యతలు ఏంటనేది త్వరలోనే క్లారిటీ రానుంది. 20 ఏళ్లకు పైగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్నారు నితీష్ కుమార్. కానీ ఎన్నడూ నిశాంత్ మాత్రం తెరపైకి రాలేదు. అప్పుడప్పుడు కనబడడం తప్ప పార్టీ వ్యవహారాల్లోనూ తలదూర్చలేదు. మరో విషయం ఏంటంటే తనకు రాజకీయాలే ఇంట్రెస్ట్ లేదన్నట్లు వ్యవహరించేవాడు నిశాంత్ కుమార్. అయితే చాలా కాలంగా అతడు రాజకీయాల్లోకి రావాలని జేడీయూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 2025లో బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిశాంత్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ మొదలైంది. తాజాగా అతన్ని రాజకీయాలకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు నితీష్. 1-2 రోజుల్లో నిశాంత్కు అప్పగించే బాధ్యతలపై జేడీయూ అధికారికంగా ప్రకటించనుంది.